busy people, welcome to P Square Chronicles. Welcome to part 2 of weekend short trip around Bangalore. ದೊಡ್ಡ ಆಲದ ಮರ ಮತ್ತು ಮಂಚಿನಮೇಲೆ ಡ್ಯಾಮ್ ಬಗ್ಗೆ ಹೇಳ್ತೀನಿ ಕೇಳಿ. బెంగళూరులో మీరు వీకెండ్ సండేస్ ఆర్ సాటర్డేస్ ఎక్కడికైనా జస్ట్ అవుటింగ్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఇంక ఆలస్యం ఎందుకు, ఈ బిగ్ బ్యానియన్ ట్రీని ఒకసారి చూసేద్దాం పదండి. బిగ్ బ్యానియన్ ట్రీ అలాగే ಮಂಚಿನಮೇಲೆ ಡ್ಯಾಮ್, ಈ ಎರಡು ಸ್ಪಾಟ್ಸ್ ಅಪ್ರಾಕ್ಸಿಮೇಟ್ಲಿ 100 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಒಳಗಡೆನೇ ಇರುತ್ತೆ ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ. ಫಸ್ಟ್ ನಾವು ದೊಡ್ಡ ಆಲದ ಮರ ನೋಡಿಕೊಂಡು ಆಮೇಲೆ ಮಂಚಿನಮೇಲೆ ಡ್ಯಾಮ್ ಹೋಗ್ಬೋದು, ಯಾಕಂದರೆ ಎರಡು ಹತ್ರದಲ್ಲೇ ಇರ್ತವೆ. బెంగళూరు నుంచి అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ లోపే ఈ రెండు స్పాట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం దొడ్డ ఆలద మర చూసుకొని ఇంకా ముందుకి ಮಂಚಿನಮೇಲೆ ಡ್ಯಾಮ್ చూడడానికి వెళ్ళొచ్చు అనమాట. అయితే సండేస్ కానీ ಸಾಟರ್ಡೇಸ್ కానీ ಪ್ಲ್ಯಾನ್ చేసుకొని వెళ్ళొచ్చు. ದೊಡ್ಡ ಆಲದ ಮರಕ್ಕೆ ಟಿಕೆಟ್ ಏನೂ ಬೇಕಾಗಿಲ್ಲ, ಹಾಗೆ ನೀವು ಒಳಗೆ ಹೋಗ್ಬೋದು. ಹಾಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ಟೆಂಪಲ್ನೂ ಇದೆ, ದೇವ್ರದ್ದು ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಟೈಮ್ ಸ್ಪೆಂಡ್ ಮಾಡಿ ಪಿಕ್ಚರ್ಸ್ನ ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡಿಕೊಂಡು సండేನ ఎంజాయ్ ಮಾಡಬಹುದು. దొడ్డ ఆలద మర ఏజ్ వచ్చేసి 400 ఇయర్స్ అన్నమాట. అయితే ఒకసారి రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని బ్రాంచెస్ అయితే పడిపోయాయంట. అయితే సండేస్ కానీ సాటర్డేస్ కానీ మనం వెళ్ళడానికి చాలా బాగుంటుంది, పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎలాంటి టికెట్ కూడా లేదు. పార్కింగ్ అంటే కార్ పార్కింగ్ బయట రోడ్ మీదే మనం పెట్టుకొని వెళ్ళాలి, కానీ సపరేట్ పార్కింగ్ అయితే లేదనమాట. లోపల ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ని చూసుకొని మంచిగా కూర్చొని ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఎంజాయ్ చేసుకొని రావచ్చు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కూడా మంకీస్ చాలా ఉన్నాయి. సో మీరు ఏమైనా ఫుడ్ క్యారీ చేసేటట్లుంటే కనుక జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. ಮಂಕೀಸ್ మీదికి వచ్చి ಫುಡ್ లాగేసుకోవడం వంటివి జరగవచ్చు. ಈ ದೊಡ್ಡ ಆಲದ ಮರ ಒಂದೇ ಮರ, ಅದಕ್ಕೆ 400 ವರ್ಷ ಏಜ್ ಅಂತೆ. ಸೊ ಇದು ಎಷ್ಟು ಹಳೆ ಟ್ರೀ ಅಂತ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು. ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಪಾರ್ಕಿಂಗ್ ಸ್ಪೇಸ್ ಅಂತ ಸಪ್ರೇಟಾಗಿ ಏನೂ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಒಂದು ವೇಳೆ ನೀವು ಕಾರಲ್ಲಿ ಬಂದರೆ ಪಾರ್ಕಿಂಗ್ ಸ್ಪೇಸ್ ಅಂದರೆ ಅದು ರೋಡ್ ಮೇಲೇ ಇದೆ, ರೋಡ್ ಮೇಲೇ ನಾವು ಗಾಡಿ ಪಾರ್ಕ್ ಮಾಡಿಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ತಿಂಡಿ ಏನಾದರೂ ಅಥವಾ ಸ್ನ್ಯಾಕ್ಸ್ ಏನಾದರೂ ತೊಗೊಂಬಂದರೆ ಮಾತ್ರ ಹುಷಾರಾಗಿರಬೇಕು, ಯಾಕಂದರೆ ಮಂಕೀಸ್ ಇಲ್ಲಿ ಜಾಸ್ತಿನೇ ಇದ್ದಾವೆ. ಸೊ ಸ್ನ್ಯಾಕ್ಸ್ನ ಕಿತ್ಕೊಂಡು ಹೋಗೋ ಚಾನ್ಸಸ್ ಜಾಸ್ತಿನೇ ಇದೆ. ಸೊ ಹಾಗಾಗಿ ಸ್ವಲ್ಪ ಕೇರ್ಫುಲ್ಲಾಗಿ ಇರಿ. ದೊಡ್ಡ ಆಲದ ಮರನ ನೋಡಿಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ಮಂಚಿನಮೇಲೆ ಡ್ಯಾಮ್ ಹೋಗೋಣ ಅಂತ ಅಲ್ಲಿಂದ సంజೆ 4 o'clock ಹೊರಟ್ವಿ. మంచినಮೇಲೆ డ్యామ్ అయితే రూట్ అయితే చాలా బాగుందన్నమాట. నాకైతే ఒక్కసారి శ్రీశైలం డ్యామే గుర్తొచ్చిందని చెప్పాలి. ఆ రోడ్డు, ఆ వ్యూ నాకు చూడంగానే శ్రీశైలం డ్యామ్ అయితే గుర్తొచ్చిందండి. అయితే మేము సండే వెళ్ళడం వల్ల ఫుల్ క్రౌడెడ్గా ఉండింది. ఆడుకోవాలనుకున్న వాళ్ళు ఆడుకోవచ్చు, కానీ వాటర్ అయితే నాకు అంత క్లీన్గా అనిపించలేదు. ఈ రోడ్డు తర్వాత అక్కడ పైన వీడియోలో వస్తున్న ఆ రోడ్డు కాకుండా ఇంకా కిందికి వెళ్ళొచ్చు అనమాట, మనం లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ కొంతమంది అయితే ఆడుకుంటున్నారు, కానీ నాకైతే వాటర్ అంత క్లియర్గా అనిపించలేదు. సో వాటర్లో దిగే సాహసం అయితే మేము చేయలేదు. ಮಂಚಿನಮೇಲೆ ಡ್ಯಾಮ್ ಹತ್ರ ಸ್ವಲ್ಪ ನೀರು ಹೋಗ್ತಾ ಇದೆ, ಅಲ್ಲಿ ಆಟ ಆಡಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡವರು ಬಟ್ಟೆನ ತಗೊಂಡು ಬಂದು ಆಟ ಆಡಬಹುದು. ಆದರೆ ನನ್ನ ಅಡ್ವೈಸ್ ಏನಂದರೆ ನೀರು ಅಷ್ಟೊಂದು ನೀಟಾಗಿ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಇರಲಿಲ್ಲ. ಸೊ ಅದು ನಿಮಗೆ ಬಿಟ್ಟಿದ್ದು, ನೀವು ಆಟ ಆಡಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡ್ರೆ ಆಟ ಆಡಬಹುದು, ಅದು ನಿಮ್ಮ ಇಷ್ಟ. ಆದರೆ ಅಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ವ, ಅದು ಗೇಟು, ಡ್ಯಾಮ್ದು ಗೇಟ್ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಹಾಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ಗೇಟ್ ಬರುತ್ತೆ, ಅಲ್ಲಿ ಸೆಕ್ಯೂರಿಟಿ ಗಾರ್ಡ್ ಕೂಡ ಇರ್ತಾರೆ. ಒಂದು ಸಲ ಅಲೋ ಮಾಡಲ್ಲ, ಇನ್ನೊಂದು ಸಲ ಅಲೋ ಮಾಡ್ತಾರೆ. ನಾವು ಸತಿ ಹೋದಾಗ ಅವರು ಅಲೋ ಮಾಡಿರಲಿಲ್ಲ, ಸೊ ಈ ವ್ಯೂನ ನಾವು ನೋಡೋಕ್ಕೆ ಆಗಿರಲಿಲ್ಲ. ಈ ಸತಿ ಮಾತ್ರ ಅಲೋ ಮಾಡಿದರು. ಸೊ ಸನ್ಸೆಟ್ನ ಅಲ್ಲಿ ನೋಡೋಣ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾವು ಹಂಗೆ ಒಳಗೆ ಹೋದ್ವಿ. ಆ ಗೇಟಿಂದ ಒಳಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಎಷ್ಟು ದೊಡ್ಡ ಡ್ಯಾಮ್ ಅಂತ ಅಂದರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿತ್ತು ಗೊತ್ತಾ, ವ್ಯೂವೇ ತುಂಬ ಸಖತ್ತಾಗಿತ್ತು. ನನಗಂತೂ ಪರ್ಸ್ನಲಿ ತುಂಬ ಇಷ್ಟ ಆಯಿತು. ಸನ್ಸೆಟ್ ಮಾತ್ರ ತುಂಬ బ్యూటిఫుల్ ಆಗಿತ್ತು. సన్సెట్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు సన్సెట్ బీచ్కే వెళ్ళాలి, బీచ్లోనే చూడాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మంచినಮೇಲೆ డ్యామ్ దగ్గర కూడా సన్సెట్ అనేది చాలా బాగుంది. అయితే ఒక చిన్న గేట్ వస్తుంది, అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అక్కడ మీరు అడిగి లోపలికి వెళ్ళినట్లయితే ఈ సన్సెట్ని మనం చూడొచ్చు. ఈవినింగ్ 4 o'clockకి మీరు అట్లా బయలుదేరారంటే సన్సెట్ టయానికి అక్కడికి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. అక్కడే చిన్న ఫిష్ స్టాల్స్ కూడా ఉంటాయి రోడ్ పైన. ఎవరైనా కానీ ఫిష్ లవర్స్ ఉంటే కనుక ಫಿಶ್ని ಟ್ರೈ చేయొచ్చు. ಫಿಶ್ ಟೇಸ್ಟ್ అయితే ಬಾಗುಂದಿ. ಮಂಚಿನಮೇಲೆ ಡ್ಯಾಮ್ನ ನೋಡಿಕೊಂಡು ರೋಡ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಅಕ್ಕಪಕ್ಕ ನಮಗೆ ಫಿಶ್ ಮಾರೋರು ಇರ್ತಾರೆ. ಅಲ್ಲೇ
ಫ್ರೆಶ್ ಆಗಿ ಮೀನನ್ನು ಹಿಡಿದು ಫ್ರೆಶ್ ಆಗಿ ಫ್ರೈ ಮಾಡಿ ಕೊಡ್ತಾರೆ. ಯಾರಾದರೂ ಫಿಶ್ ಲವರ್ಸ್ ಇದ್ದರೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಫಿಶ್ನ ಎಂಜಾಯ್ ಮಾಡಬಹುದು. ಟೇಸ್ಟ್ ವೈಸು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ಪ್ರೈಸ್ನೂ ಅಷ್ಟೇ ರೀಸನಬಲ್ ಆಗಿದೆ ಅಂತ ನನಗನ್ನಿಸ್ತು. ಆದರೆ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಫಿಶ್ಗಳೆಲ್ಲ ಕಾಸ್ಟ್ಲಿ ಅಂತಲೂ ಅನಿಸ್ತು. ಸೊ ಅದು ನಿಮಗಿಷ್ಟ. ಯಾರಾದರೂ ಫಿಶ್ ಲವರ್ಸ್ ಇದ್ದರೆ ಒಂದು ಸತಿ ಖಂಡಿತ ಇಲ್ಲಿ ಫಿಶ್ ಫ್ರೈನ ಟ್ರೈ ಮಾಡಿ. ದಟ್ಸ್ ಆಲ್ ಫಾರ್ ಟುಡೇ. ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಂತ ಅನ್ಕೊತೀನಿ. ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ನಚ್ಚಿನಟ್ಲయితే ಪ್ಲೀಸ್ ಲೈಕ್, share and subscribe. Thank you for watching. Bye bye.